బెల్లుడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారన్నమాట. రీసెంట్ గా దేవరతో ఒక మంచి హిట్ అందుకున్నారు. పులి సీత ఉన్నారు. హాయ్ అక్క. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఇన్స్టాగ్రామ్ లో ఇలా నీ బర్రెలు పోతూ ఉంటే హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై బర్రెలు అని వీడియో పెట్టాను. ఫస్ట్ డే సెట్ లో చేసినప్పుడు ఎలా అనిపించింది అక్క? ఇంకా అందుకోవడం శ్రీకాంత్ గారికి దగ్గరికి వెళ్ళి ఆ డైలాగ్ చెప్పే నేపథ్యంలో జాన్వీ కపూర్ గారితోనే ఫస్ట్ స్క్రీన్ షేర్. ఎట్లా ఉంటుంది తెలుసా అమ్మాయి, అసలు గిచ్చితే నెత్తి వస్తట్టు ఉంటుంది. మ్యారేజ్ అయినప్పుడు నీ వయసు 17 సంవత్సరాలు కదా? లవ్ అండ్ అరేంజ్డ్. లవ్ అండ్ అరేంజ్డ్. నన్ను అలా కొంతమంది ఎగతాళి చేశారు. నువ్వంటే ఆగలేక పెళ్లి చేసుకున్నావు అని అంటే టార్చర్గా ఉండేది. సో నువ్వు చెప్పిన మాటలు చాలా మంది కూడా కనెక్ట్ అవుతాయి నేను కూడా అనుకుంటున్నా. చూద్దాం. వంట బాగా చేస్తావా? బాగా తింటాను కూడా. జనసేన పార్టీ అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక విపరీతమైన అభిమానంతో నీ మాటలు ఉంటూ ఉంటాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు నా ఆయుష్ పోసుకొని నిండు 100 ఉండాలని కోరుకుంటాను నేను నిజంగా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసే ప్రతి ఒక్కరికి ఈవిడ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. పేరుకి తగ్గట్టుగా ముందు ఒక ఇనిషియల్ పెట్టుకుంది, పులి సీత. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం ఇన్స్టాగ్రామ్ ని ఏ రేంజ్ లో వాడుతున్నారో. సో ఇన్స్టాగ్రామ్ వరకే అనుకుంటున్నారు, బట్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. రీసెంట్ గా దేవరతో ఒక మంచి హిట్ అందుకున్నారు. రైట్, నాతో పాటు పులి సీత ఉన్నారు. మాట్లాడేద్దాం పదండి. హాయ్ అక్క. నమస్తే. పులి సీత చెప్పావు నాకు ఆల్రెడీ పులి ఎందుకు పెట్టావు అనేది. నిజంగా పులి సీతలానే ఉంది నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని కూడా. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఇన్స్టాగ్రామ్ లో ఇలా నీ ప్రతి ఒక్కటి చెప్పాలి, షేర్ చేయాలనేది? ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1.5 year అవుతుందేమో అంతే. అంటే అది మామూలుగా యాప్ డౌన్లోడ్ చేసి ఒక 3 years అవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం వీడియో లేకుండా ఎందుకు అని చెప్పేసి అందరు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఒక వీడియో స్టార్ట్ చేశా. బర్రెలు పోతూ ఉంటే హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై బర్రెలు అని వీడియో పెట్టాను. సో దాంతో బాగా అందరూ ఫన్నీగా నవ్వుకోవడం స్టార్ట్ అయింది. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. అలా 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 వచ్చి ఈ రోజు ఇంతవరకు వచ్చి. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆ పులి సీత కనపట్లే. అరే ఏంది మే అడి నుంచి స్టార్ట్ చేయి. అరే కావాలి కదా, అప్పుడు కదా మాట్లాడేది. నిజంగా చెప్తున్నా, నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను చూస్తా. అంటే ఎప్పుడైనా కొంచెం సాడ్ లో ఉన్నప్పుడు లేదా ఇంకోటి ఉన్నప్పుడు అసలు ఇచ్చి ఒక్క రీల్లో ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసి నువ్వు అనాలనుకున్నదంతా అనేసి లాస్ట్ లో ఒక స్వీట్ వార్నింగ్ అంటారు చూసావా? సరే మ్యాక్ కాఫీ ఒట్టి పడుకో, లేకపోతే టిఫిన్ చేయి, ఎందుకు అనవసరంగా. ఇది ఒరిజినల్. ఓకే, సో స్వీట్. టిఫిన్ చేసి చక్క పడుకో, ఎందుకు బీపీ షుగర్లు ఎందుకు మేము తెచ్చుకుంటావు, నువ్వా చెయ్యి బాకట్ట, ఆరోగ్యంగా ఉండాలి కదా నువ్వా. సీత, ఓకే, నీ పేరు సీతా మహాలక్ష్మి రైట్? సో నెల్లూరు మీది. ఆల్మోస్ట్ ఒక 9 years అయింది ఇండస్ట్రీకి వచ్చి రైట్? రీసెంట్ గా నేను సెర్చ్ చేసినప్పుడు దేవరా నువ్వు చెప్పినప్పుడు నేను మళ్ళీ చూసాను యాక్చువల్లీ. దాంట్లో ఆ ఫస్ట్ జాన్వీ కపూర్ హీరోయిన్ ఇంట్రడక్షన్ లోనే నీ వర్డ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే సెట్ లో చేసినప్పుడు ఎలా అనిపించింది అక్క? చాలా హ్యాపీ అనిపించింది. నాకేం భయం ఏం లేదు అంతే, ఎందుకంటే ఫస్ట్ కాదు కదా. సో చాలా సినిమాలు చేశాను కాబట్టి నాకేం భయం అనిపించలేదు. బట్ నాకు ముందు షూటింగ్ ముందు బిఫోర్ ఆడిషన్ తీసుకుంటారు కదా, ఆడిషన్స్లో ఇదిగో ఇది డైలాగు, దీనికి తగ్గట్టు నువ్వు ఎలా యాక్ట్ చేస్తావో చెప్పు అన్నారు. అదంతా నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నది అనమాట. డైలాగ్ తగ్గట్టు నా బాడీ లాంగ్వేజ్ కూడా నేను ఇది చేసుకున్నాను. అయితే ఇంకా అది అయిపోయింది. నేను యాక్ట్ చేసిన అదే ఇచ్చిన తర్వాత, ఆడిషన్ ఇచ్చిన తర్వాత శివగారు చూసారంట. సార్ చూసి ఓకే బాగుందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ షూట్ చెప్పారు. ఆ షూట్లో కూడా నాకు ఇలా చేయాలని ఎవరు చెప్పలేదు. ఇంకా అందుకోవడం శ్రీకాంత్ గారికి దగ్గరికి వెళ్ళి ఆ డైలాగ్ చెప్పే నేపథ్యంలో ఇంకా అక్కడి నుంచి ఎన్నిసార్లు టేకులు తీసుకున్నా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే డైలాగ్, ఎక్కడ మార్పు లేదు. ఏదో ఒక్కసారి నా కోసం మళ్ళీ ఆయన శ్రీకాంత్ గారు అంటారు, ఏంద్రా నా కూతురు కానీ కుదిర్చిందా ఏందా అని అంటాడు. ఏంది కుదిర్చేదా, నిప్పెట్టినది మా కాబోయే అల్లుడు నిన్న బట్టలు ఆదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఓరకొడతా చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సిన లగ్గాలు కొద్ది రోజులకు వాయిదా వేయమంటున్నాడు. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి, పిల్లడు కూతుర్ని. టీక్ అని చెప్పడమే చాలా అన్నట్టుంది నీకు. చాలా బాగుంది అక్క, చాలా చాలా బాగుంది. సో స్వీట్. ఫస్ట్
జాన్వీ కపూర్ గారితోనే ఫస్ట్ స్క్రీన్ షేర్. సో ఎలా సెట్లో ఎలా మాట్లాడారు, ఏమైనా మాట్లాడారు ఆవిడ? మాట్లాడింది, బాగా మాట్లాడింది. డైలాగు బాగా వచ్చిందా అంటే అమ్మాయికి సరిగ్గా తెలుగు రాదు కదా, కానీ యాక్షన్ చెప్పిన తర్వాత అమ్మాయి తెలుగు మాట్లాడింది. నేను షాక్ అయ్యాను తెలుసా, నాతోనే డైరెక్ట్ మాట్లాడుతుంది కదా. నేను నీ కూతురికి మంచిగా కదా పాలు పోసుండా ఈ స్లాంగ్లో మాట్లాడుతుంది. నేను అలా చూశాడు కాబట్టే అలా ఉన్నాడు, అదే ఇలా అమ్మాయి బాత్ చేస్తూ ఉంటుంది, అదే ఇలా చూసుంటే ఇంకెలా ఉంటాడో ఒక్కసారి చూసుకో. అతను అంటే అంత సొంగగార్చుకొని చూశాడు, నీ కూతురికి మంచిగా చేసి ఉన్నాను నేను అని చెప్తా ఉంటే అమ్మాయి చెప్తుంటే షాక్ అయినా నేను. అసలు ఎంత బాగా మాట్లాడుతుందో, తెలుగు నేర్చుకొని మాట్లాడడం, అబ్బా అసలు ఎక్కడ ఒక్కరొంతు కూడా పొల్లుపోలేదు తెలుసా ఆ స్లాంగ్లో కానీ పట్టుకోవడం కానీ. గ్రేట్ అబ్బా. ప్రమోషన్స్ లో కూడా శివ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు చెప్పారు తెలుగు చాలా నేర్చేసుకుంది. అసలు ఏకసంతాగ్రహి అంటారు కదా, అమ్మాయి ఏదో నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ఒక పేజీ చెప్పిందంట డైలాగ్, అన్ని అది ఆ పని చేసుకుంటూ డైలాగ్ ఒకటే ఫ్లోలో చెప్పేసిందంట. అది సెకండ్ పార్ట్ లో ఉంటది. సెట్ లో అందరితో కూడా మంచిగానే ఉంటారు. ఎట్లా ఉంటది తెలుసా అమ్మాయి, అసలు గిచ్చితే నెత్తిరొస్తట్టు ఉంటుంది రియల్ గా. ఎంత బాగుంటుందో అసలు, సూపర్. అంటే అంటారు కదా పాపం మనం మహేష్ బాబు గారిని చెప్తుంటాం, గిచ్చితే డాగడిపోతాడు అన్నట్టు. అట్లా ఈ అమ్మాయి అట్లుంటది అసలు, ప్యూర్ వైట్ కరెక్ట్ గా. అసలు ఎంత బాగుంటది తెలుసా రియల్ గా చూస్తే. నాకు చాలా బాగా నచ్చింది. ఏదో దూది పిందిర్లాగా ఈ అమ్మాయి మామూలుగా స్పంజ్ లానే ఉంటదేమో అనిపించింది, అంత స్మూత్ గా ఉంది అమ్మాయి. నిజంగా శ్రీదేవి గారిని మరిపించేటట్టుంది. సో మొత్తానికి దేవరా అయితే ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అందరికీ కూడా. అవును. ఏం చెప్తారు దేవరా స్క్రీన్ షేర్ ఆ ఒక్క సీన్ అయినా కూడా మెమరబుల్ మూమెంట్ కదా లైఫ్ లో? అవునవును. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అంత పెద్ద మూవీలో నాకు ఆ సీన్ పడటం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో దానికి రీజన్ ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి డైలాగులు మామూలుగా చెప్తూ ఉంటాను కదా, నువ్వు అని నాకు ఫాలో చేస్తూ ఉంటావు కదా. ఇప్పుడు మామూలుగా దక్షయజ్ఞం డైలాగ్ కానీ, తర్వాత మామూలుగా కొన్ని ఇది పౌరాణిక సంబంధించి డైలాగులు చెప్తూ ఉంటాను, సంస్కృతం. సో అలాంటివి చెప్తూ ఉంటాను కదా. సో అది చూసి దక్షయజ్ఞంలో ఒకటి డైలాగ్ చూసి అది పిలిపించారు, ఆఫీస్కి పిలిపించిన తర్వాత అమ్మాయి బాగా చెప్తుంది కదా అని ఇంకా అట్లా నాకు అవకాశం వచ్చింది. కానీ గ్రేట్ తెలుసా, ఆ పెద్ద సినిమాలో చిన్న కాస్ట్ ని తీసుకోవాలన్నా కూడా ప్రొఫైల్ చెక్ చేస్తారు. అవునవును. అయినా కూడా ఆపర్చునిటీ వచ్చింది. అవును. సో అందట్టు నేను F3 10 చేసి ఉన్నాను కదా. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే నమ్మకం. సో ఈ అమ్మాయి చేయగలుగుతుంది దీనికి, అండ్ ఆ క్యారెక్టర్కి ఆ ఇదికి ఆ బాడీ లాంగ్వేజ్కి అమ్మాయి సూట్ అవుతుంది అనుకున్నారేమో. అంటే ఒక్కొక్కరికి పేర్ల మీద రాసి పెట్టి ఉంటుంది కదరా, ఈ క్యారెక్టర్కి వీళ్ళకే వస్తుంది 600 100 150 అయినా అది రాసి పెట్టుంటే ఎక్కడికి పోదు అనేది నా ఫీలింగ్. దేవుణ్ణి బాగా నమ్ముతాను. అట్లా. ప్రాపర్ నెల్లూరు కదక్క, నువ్వు ఇక్కడికి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము ఇక్కడికి వచ్చి అరౌండ్ 13-14 years అవుతుందిరా. 14 years అవుతుంది. ఓకే. నీకు మ్యారేజ్ అయినప్పుడు నీ వయసు 17 సంవత్సరాలు కదా? 17 years. లవ్ మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్డ్. కాదక్క, ఆ రోజుల్లో ఇప్పుడు నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఆయన ఇష్టపడ్డారు, తర్వాత చెప్తున్నప్పుడు నీకు ట్రావెలింగ్ లో లవ్ తెలిసిందా ఏంటి? అంటే ఇప్పటి లవ్ వేరు అప్పటి లవ్ వేరు అంటుంటారు కదా. నాకు అట్లేం తెలియలేదు. వచ్చారు, నేను 8th classలో ఉన్నప్పుడు నేను అంటే స్కూల్కి వెళ్తూ ఉంటాయి కదా. సో అప్పుడు వాళ్ళ ఇంటి మీదుగానే వెళ్ళాలి హై స్కూల్కి వెళ్ళాలంటే. సో అప్పటి నుంచి చూస్తున్నారంట. అప్పటి నుంచి నాకు తెలీదు, తను లవ్ చేస్తున్నాడు. అట్లా నేను ఇంటర్మీడియట్ డిగ్రీలో నా పెళ్ళైంది. ఇప్పుడు 3 పిల్లలు, బాబు పాప, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. లాస్ట్ లో అమ్మాయా? మధ్యలో అమ్మాయి, లాస్ట్ లో అబ్బాయి, ఫస్ట్ అబ్బాయి. ఓకే. ఇప్పుడు ఏం చదువుతున్నారు అక్క? పెద్ద బాబు 9th standard, పాప 8th, చిన్నోడు 6th. బా, ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అయిపోయారు. అవును. చిన్న వయసులో మ్యారేజ్ అయింది కాబట్టి అవును, పిల్లలు కూడా మంచిగా చదువు. సో నేను ఈ సుమన్ టీవీ ద్వారా చాలా మందికి చెప్పాలనుకుంటున్నారా. సో దయచేసి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చే సంపద కోసం మనం ఉద్యోగాలు చేపించి ఆ సంపదకి ఎడిక్ట్ అయిపోయి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా వాళ్ళ జీవితాన్ని దుర్బలం చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటున్నారు సుమన్ టీవీ వాళ్ళకి. సో ఎవరైనా సరే పేరెంట్స్కి ఆ టైంలో ఆడపిల్ల ఏదైతే ఉందో ఒక 18 నుంచి ఒక 20 years
ఇయర్స్ లోపల పెళ్లి చేయమని నిజంగా సగర్వంగా కోరుకుంటున్నా నేను. తర్వాత అప్పుడు చేస్తేనే ఆ పుట్టే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, దట్టు ఈ ఆడపిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు 29, 30 ఈవెన్ 35 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల అప్పుడు పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ పుట్టినా కూడా ఓవర్ ఇదంటారు కదా, జన్యుపరమైనటువంటి లోపాలు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇప్పుడు ఎక్కడంటే అక్కడ మానభంగాలు, హత్యలు వెళ్ళి జరిగిపోవడానికి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్, ఎక్కువ తెలివి మితిమీరిపోతే ఎలా ఉంటుందిరా. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇది అవుతుంది. కాబట్టి పేరెంట్స్ ఆడపిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేయమని సగర్వంగా కోరుకుంటున్నా. తప్పేదన్నా ఉంటే క్షమించండి. లేదు తప్పేం లేదు, కానీ నువ్వు అన్నట్టు చాలా చోట్ల అంటుంటారు, ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ అంటే మనం ఒక వయసు అయిపోయే టైంకి వాళ్ళు మన చేతికి రావాలి. అంటే రేపు మనల్ని ఏమైనా చూసుకోవాలన్నా, లేదంటే వాళ్ళు మనం చూసుకోవాలన్నా మనకు ఓపిక కావాలంటుంటారు. అందుకే ఒకప్పుడు అంటే మరీ ముందు మ్యారేజెస్లే కాదు కానీ ఒక సర్టైన్, ఒక ఆడపిల్లకి ఒక సర్టైన్ ఒక 18 నుంచి 20, 22, 21 ఆ టైంలో చేసేయాలన్నమాట. అది కూడా కరెక్ట్ ఏజ్ అమ్మాయికి కూడా. అలా కాకుండా 25, 29 జాబ్లు, ఉద్యోగాలు అవి ఇవి అని చెప్పేసి చాలా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతున్నారు. 30, 35, 32 కూడా మ్యాచెస్ చూస్తున్నారా. వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు కుదరాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, అప్పుడు పుడతారంటే కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు అమ్మాయికి 32 ఉన్నింది అనుకో సపోజ్కి అమ్మాయికి, సో అబ్బాయికి ఎంత ఉండాలి, 35, 36 అయినా ఉండాలి కదా. మరి ఎక్కడ పుడతారు పిల్లలు? ఇప్పుడు చాలా మంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఫేసెస్ చేస్తున్నారు, లావ్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం స్ట్రెస్ కి, తినే ఫుడ్ కి, తర్వాత ఎంతో మందికి మిస్ క్యారీస్ చూస్తున్నాం. నువ్వు అన్నది చాలా కరెక్ట్ పాయింట్. అదే 8th month 9th month వచ్చినా కూడా మిస్ క్యారీ అయింది, లేదా పుట్టిన తర్వాత బాబు గాని పాప గాని చనిపోయారు కొన్ని ఇది వల్ల అని కూడా వింటూ ఉన్నాం. నన్ను అలా కొంతమంది ఎగతాలు చేశారు. నువ్వంటే ఆగలేక పెళ్లి చేసుకున్నావు అని అంటే, మనం ఏదన్నా ఒక మాట చెప్తే దానికి వాళ్ళకి కోపం వచ్చి దాన్ని అణచిపెట్టుకోలేకుండా నువ్వు ఆగలేక పెళ్లి చేసుకున్నావు, నేను ఆగలేక పెళ్లి చేసుకున్నానంట. మరి ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇలా ఉండంగానే ఇప్పుడు చాలా మంది చూసినప్పుడు, నన్ను మా వారిని చూసినప్పుడు కొత్తగా పెళ్ళయిందని అంటారు తప్పితే వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఇది అనే లెక్క ఎప్పుడు అనుకోరు. కాబట్టి తొందరగా పెళ్లి చేసుకుంటే పిల్లలు కూడా బాగుంటారు, రేపు మీ లైఫ్ బాగుంటుంది, పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది అనేది నా ఒక సూచన. అర్థం చేసుకుంటే తొందరగా పిల్లలకి పెళ్లి చేయండి. అర్థం చేసుకోను అంటే మీ ఇష్టం, మీ కర్మ. ఏదైనా స్ట్రైట్ చెప్పేస్తావు కదా, బరాబర్ చెప్పేసి. చిన్నప్పటి నుంచి అంతే. లేదురా, చాలా మంది అసలు పిల్లల సంపాదన మీద ఆధారపడి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకుండా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ కళ్ళతో చాలా మంది జీవితాలు చూసున్నా నేను ఏదో సింపుల్ గా చెప్పడం వల్ల ఏదో మెసేజ్ ఇవ్వాలని చెప్పట్లేదు. నా కళ్ళతో చూస్తున్నాను కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు బాధపడుతూ ఉంటే నిజంగా బాధతో చెప్తున్నా ఈరోజు నేను. జీతంకి అడిక్ట్ అయిపోయి పేరెంట్స్, అది అందరు అనుకుంటారు పేరెంట్స్ ఏంటి పిల్లల జీవితాన్ని మేము ఎలా నాశనం చేస్తాం, మీరు అలా ఎలా చెప్తారు అని అంటే, అది చూశాను కాబట్టి చెప్తున్నా. అందరూ పేరెంట్స్ కాదు, కొంతమంది. సో నువ్వు చెప్పిన మాటలు చాలా మంది కూడా కనెక్ట్ అవుతాయని నేను కూడా అనుకుంటున్నా. చూద్దాం, దండయాత్రకు వస్తారు ఎందుకు ఎవరు వచ్చినా కూడా రెడీ కదా, పులి సీత. ఓకే అక్క, నువ్వు పుట్టి పెరిగింది నెల్లూరులోనా? పేరెంట్స్ ఏం చేస్తుండే వాళ్ళు? ఫార్మర్సే, రైతులే. మా నాన్న రైతే, మా అమ్మ తోటలో పని చేస్తూ ఉంటుంది, మా నాన్న మాకు ఒక 75 సెంట్లు పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ అట్లా ఉండేవాళ్ళం. మేమేం పెద్ద మిలీనియర్స్ కూతుర్ని కాదు నేను. ఎంతమంది అక్క మీరు? అక్క, నేను, అన్న. ఓకే, నేనే లాస్ట్. ఫస్ట్ అన్న, తర్వాత అక్క, నేను లాస్ట్. నువ్వు లాస్ట్. గారాబం కూడా బాగా ఎక్కువ ఉంటుంది అంటే, పని చేయకుండా మా అమ్మ పని చేయమంటే పో అని చెప్పేసి అనేదాన్ని. అయితే నాకు టార్చర్ ఉండేదిరా మొదటి చిన్నప్పటి నుంచి. ఏంటిది? మా ఊర్లో కుళాయి నీళ్ళు పట్టుకోవాలా, పొద్దున్నే చీకటితో 4:30 కుళాయి నీళ్ళు వస్తాయి. ఆడు ఒక 6 గంటకో 7 గంటలకో వదలొచ్చు కదా, కరెక్ట్ గా 4:30కు వదులుతాడు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. మా అమ్మ చీపర కట్ తిరగేసి కొట్టేది. అబ్బా లేయి అని అంటే లేసేది, కనుక కొడితే అప్పుడు లేసేదాన్ని. అబ్బా వీడు ఇప్పుడే వదలాలా అని చెప్పేసి నాకు అది పెద్ద టార్చర్ గా ఉండేది. అది నేను మర్చిపోలేను అసలు. ఎన్నేళ్ళు అలా జరిగింది? ఆల్మోస్ట్ అయిందిరా పెళ్ళైన దాకా, అత్తారింటికి వచ్చిన దాకా ఇదే పాపతి. అబ్బే 4:30కి లేచేది. 4:30కి 4:30, 4:45 లేక 5 లోపల ఏదైనా కూడా. అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి ఇప్పుడు మాట్లాడే సంబంధమే లేదక్క. మరి అట్లనే ఉంటది కదరా. యాక్టింగ్ ఎలా అక్క? అసలు ఇండస్ట్రీ కమింగ్ ఇంట్రెస్ట్ ఎట్లా నీకు?
నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో వెల్లంకి ఫుడ్స్లో పనిచేస్తా ఉన్నా. వెల్లంకి స్వీట్ హోమ్ తెలుసు కదా నీకా, ఆడ పనిచేస్తా ఉంటే అక్కడి నుంచి కొన్ని అనివార్యమైన కారణాల వల్ల బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బయటికి వెళ్ళిపోయినాక కావూరు హిల్స్లో పనిచేస్తా ఉన్నాను. ఆడికి వచ్చిన తర్వాత వీళ్ళేందబ్బా చెప్ప పెట్టకుండా తీసి పడేసిండ్రా, సరేలే ఏదో ఒకటి చూసుకుందాం అని చెప్పి బయటకు వచ్చినాను. బయటకు వచ్చినాక కావూరు హిల్స్లో బస్సు కోసం ఎదురు చూస్తా ఉంటే ఒక బస్సు వచ్చింది. బస్సు ఎక్కినానా, ఎక్కితే అక్కడ ఒక పిల్ల యూనిఫామ్ వేసుకొని కూర్చొని సీట్లో కూర్చొని ఉంటే, ఏం నువ్వు ఏడ పని చేస్తావు అని అడిగితే అయ్యి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పని చేస్తాను అక్క నేను అని చెప్పింది. ఓమే నాకు కూడా ఇస్తారా జాబ్ అని అంటే, ఎందుకు ఈ రక్క ఇస్తారో అని చెప్పింది. సరే మన చదువు గురించి ఎందుకు చెప్పుకోవాలి అని అడిగి పోయినా. మరుసటి రోజు పొద్దున్నే ఒక టిఫిన్ బాక్స్లో అన్నం పెట్టుకుని పోయినా. వాళ్ళు 9:30 కంట 10 గంటల కంట షాప్ ఓపెన్ చేసి నేను 8 గంటలకు పోయి కూర్చుంటేని పోయి ఎప్పుడు వస్తారా అని ఏదో కొత్త చేతి గడికి పొద్దురగనట్ట పోయి కూర్చుంటేనే. అవును కూసుకొని వస్తే వాళ్ళు 10:30కి నిదానంగా వచ్చారు. నిదానంగా షాపులు అన్ని తుడుచుకొని అని పోతే 11 గంటలకు పోయినా. నేను 11 గంటలకు నా మొహం చూసిన రోజులు. సరే జాబ్ కోసం వచ్చినానంటే జాబ్ సరేనమ్మా అని చెప్పేసి అని 7,500. అంతకుముందు వెల్లంకిలో ఉంటే 10,000. సరేలే ఏదో ఒకటి గుడ్లో మెల్ల అనే చేసుకుంటా పోతే ఖాళీగా ఉంటాయి కూడా రావు కదా అని అట్లా చేసుకుంటూ ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలుసు కదా, సేల్స్ గాలుగా చేసుకుంటూ అకౌంట్ సెక్షన్లో పాపం అక్కడ ఓనర్ ఒక ఆయన చదువుకున్న దానివి ఎందుకమ్మా ఇవన్నీ అని చెప్పేసి కంప్యూటర్ నేర్చుకోవచ్చా నీకు అన్నట్టు రాసా నేర్చుకుంటానని చెప్పిన. కష్టపడి 3 నెలలు నేర్చుకోవాల్సిన టాలీ 1 నెలలో నేర్చుకున్నా. టాలీ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకుని అడిగిపోతే అకౌంట్ సెక్షన్లో జాబ్ ఇచ్చినాడు. ఆ జాబ్ ఇస్తే సరే చేసుకుంటా పోతా పోనీ ఏదో ఒకట్లో 15,000 శాలరీ పడతా ఉంది కదా, 7,500 10,000 7,500 తర్వాత 15,000 అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి చేసుకొని జాయిన్ అయినానా. ఆ తర్వాత చేస్తా పోతా ఉంటే ఆడికి ఎవరో ఒక ఆయన వచ్చా, ఇదే ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్స్ అవి ఉంటాయి కదా, ఒక డైరెక్టర్ వచ్చా, ఏమో బాగుండవు చూడడానికి, నువ్వు మూవీస్లో యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసాను. మరి ఎందుకు అన్నాడో ఏమో నాకు తెలీదు. అవునా నాకు తెలీదు సార్ ఆ యాడ్ ఉంటుంది అని అంటే, నీకు ఇంట్రెస్ట్ ఉందంటే యాక్టింగ్ ఇది ఇవన్నీ డైలాగులు అయినా చెప్పడం ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ సినిమాలో యాడో తీస్తారో నాకు తెలియదు, నిజంగా తెలీదు హైదరాబాద్లోకి వచ్చినా కానీ. అవునా సరే ఎందుకు పలానా బోయపాటి సారు సినిమా తీస్తా ఉంటాడు అడి పోమ్మా నేను నెంబర్ ఇస్తాను చెప్పి కో డైరెక్టర్ నెంబర్ ఇచ్చా. సరేలే ఫోన్ చేద్దామని ఆ నెంబర్ కాస్త పోగొట్టుకుంటుంది. నెంబరు ఆ డెస్క్లో ఏడో పెట్టి దాన్ని 3 రోజులు ఎతికినా నేను కనపడలేదని చెప్పి ఎతకంగా కనిపించింది. మొత్తానికి ఫోన్ చేస్తే ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పి వాళ్ళు ఎక్కడో చెప్పారు, ఆ మాదాపూర్ సైడ్ ఎక్కడో ఆఫీస్ ఉండే. అవును అడిగిపోయినాక ఫస్ట్ మాట్లాడింది బోయపాటి సారు. ఏం చేస్తావమ్మా నువ్వు అంటే, అకౌంట్ సెక్షన్గా జాబ్ చేస్తా ఉన్నాను సార్ అని చెప్పిన. చెప్తే సరేనమ్మా నీకేమైనా డైలాగ్ వచ్చానంటే, డైలాగ్ అంటే వచ్చు సార్ చెప్తానని చెప్పిన. అదే ఏమంటివి ఆ డైలాగ్ చెప్పిన. ఆయనకి చెప్పిన. ఆయన ఇంటా ఉన్నాడు. ఈ ఎమ్మికి పిచ్చిగాని పట్టిందా ఏంది అనుకున్నాడో ఏం పాడో. ఈయన అంత అయిపోయిందా అని అడుగుతున్నాడు ఆయన. అయిపోయింది సార్. అరే నువ్వు నాకు వస్తుంది. సరే అమ్మా నువ్వు మంచిగా జాబే చేసుకో, మా వాళ్ళు ఉంటే చెప్తారా, ఫోన్ నెంబర్ కింద రాసి ఇచ్చిపోయా అని చెప్పేసి అన్నారు. సరేనని రాసి ఇచ్చిపోయినాను. ఆడ నుంచి వచ్చేసినాక ఒక 10-15 రోజులకు 20 రోజులకో కాల్ వచ్చింది. ఇట్లా సినిమాలో బోయపాటి గారి సినిమాలో ఒక లెక్చరర్ క్యారెక్టర్ ఉందమ్మా చెయ్యాలా అని చెప్తే సరేనని చెప్పేసి అడిగి పోయినా. ఆడ నేను నెలంతా కష్టపడితే 15,000. ఆడ నాకు ఫస్ట్ 4,500 పర్ డే ఆడ ఒక రోజుకి. ఓహో ఇదేదో బాగుంది కదా అని చెప్పి 7 రోజులు 8 రోజుల్లో చేసిన. ఒక మళ్ళీ వారానికి వారం 10 రోజులకు పేమెంట్ కూడా వచ్చేసింది. ఫుడ్ పార్టీకి ఫుడ్ మంచిగా కూర్చో ఉండొచ్చు ఆడ చెట్ల కింద. ఆ తర్వాత ఇంకా అన్నం పెడతా ఉండే, మళ్ళీ డబ్బులు ఇస్తా ఉండే. ఇదేదో బాగుంది కదా అని చెప్పా. ఇంక కంటిన్యూ అయిపోయినా. అనుకోకుండా వచ్చిన దీంట్లోకి, లేకపోతే నాకేం తెలిసిదే. సింగర్ అవ్వాలనుకున్నా సింగర్ అవ్వలేదు. ఎందుకు లేదో ఒకట్లే వచ్చిన కాడికి అన్ని దేవుడు ఇచ్చిందే, మనం ఏమి ట్రై చేసింది కాదు. అట్లా అవును ఇండస్ట్రీకి వచ్చి చేసిన తర్వాత ఇదేదో బాగున్నట్టుందే, దీంట్లో బాగా కష్టపడదామని చెప్పి అప్పుడు రోజు సినిమాలు చూడడం, పాత సినిమాలు చూడడము, డైలాగులు రాసుకోవడము, ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడడము, అట్లా స్టార్ట్ చేసిన. 9.5 సంవత్సరం ఏదో అలా వస్తూ ఉంటా. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసావు అక్క? 25 పైన చేసినాను. అందులో మా అసోసియేషన్లో మెంబర్ని అయినాను. ఇంకా అంతకన్నా ఏం కావాలా. సూపర్. 9 ఏళ్ళకి 9.5 సంవత్సరానికి నేను అవి కూడా 4 ఏళ్ళ పైన అవుతుంది. అచ్చా సూపర్. అట్లా ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కొంచెం భయం పెట్టేస్తూ ఉంటారు. అలాంటిది నువ్వు ఊరి నుంచి వెళ్ళి
ఏమీ తెలియకపోయినా ఇక్కడ అసలు ఎవరూ తెలియదు, ఆఫీసులకి ఫొటోస్ ఇచ్చి నెంబర్ పెట్టి వస్తుందో లేదో తెలుసుకుని తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళి మీట్ అయ్యి తర్వాత మాట్లాడి సినిమాల దాకా వెళ్ళి షూటింగ్లు చేసుకుని మళ్ళీ ఇక్కడ షూట్ లేకపోతే మళ్ళీ ఊరెళ్ళిపోయి వాళ్ళతో ఉంటూ నిజంగా ఒక ఆహా ఇది షూటింగ్ అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య 1.5 2 years లోనే ఊరికి వెళ్ళిపోయేది. అంతకుముందు నేను మా వారి ఇద్దరం ఏడే కదా ఉన్నిందే, పిల్లకాయలు మా అత్త మా మామని చూసుకుంటా ఉంటే ముగ్గురునే మేమిద్దరం ఏడే ఉన్నింది. ఈ మధ్య కాలంలో పెద్దోళ్ళు ఇది ముసలోళ్ళు అయిపోయింది కదా, షుగర్లు బీపీలు అన్ని వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్ లో. ఆ తర్వాత పాప చూస్తే ఇప్పుడు 14 సంవత్సరము, ఇంకెవరు ఒకరు ఉండాలి కదా ఇంటికాడ. ఇద్దరం ఏడు ఉంటే పిల్లకాయలు చూసుకోవడం కష్టం అయిపోతా వల్ల ముగ్గురు పిల్లకాయలు అయిపోయా, అందుకని పోయిండేది. ఓకే, అసలు నీ స్లాంగ్ అయితే చాలా బాగుంది అక్క. ఎందుకంటే కొన్ని సినిమాలకి స్లాంగ్ వల్ల హైలైట్ అయింది. ఇప్పుడు రంగస్థలం అదొక స్లాంగ్ ఉంటుంది రామ్ చరణ్ గారు. పుష్ప 2 అసలు ఒక రేంజ్ లో ఏంది మే అట్లా 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 ఎంత ఇదైంది. ఇప్పుడు ప్రతి సినిమా కూడా స్లాంగ్ తో వస్తుంది, నార్మల్ స్ట్రైట్ రావట్లా. కానీ ఇలా గనక ఈ స్లాంగ్ లో నువ్వు ఒక క్యారెక్టర్ ఏదైనా ఎవరైనా డిజైన్ చేసుకుంటే మాత్రం నువ్వు పర్ఫెక్ట్ యాప్ట్. అదే ఇప్పుడు నేను ఎప్పుడు పుష్ప సినిమా 2 రిలీజ్ కాకముందు నుంచి వీడియోలు పెడతా ఉన్నా. పుష్ప సినిమా మొన్నగా ఎవరు 3 ఏళ్ళు ఏమో తీసింది. నేను పుట్టి పెరిగింది ఇప్పుడు 32 సంవత్సరాలు అవుతుంది నేను పుట్టే నెల్లూరు మా స్లాంగ్ కాపీ కొట్టిన అంటారు నన్ను. ఇది ఏమైనా పద్ధతేనా అసలు? నాకు అసలు నచ్చలే ఈ పద్ధతి. నేను నెల్లూరులో పుట్టి పెరిగి ఆ భాషలో మాట్లాడుతా ఉంటే నువ్వు పుష్పను చూసి మాట్లాడుతా ఉండ కాపీ కొట్టిన అంటున్నా. నేను కాపీ రైట్ వేయాలా, వాళ్ళు నా మీద వేయాలి కాపీ రైట్, ఎవరి మీద ఎవరు వేయాలా? అట్లా ఉంది పరిస్థితి. మెసేజ్లు పెడుతున్నారు అట్లా. నువ్వు కదా మాట్లాడుతూ ఉండేది పుష్పాన్ని చూసి కాపీ కొడుతున్నావు అని అంటే, నేను కాపీ కొట్ట టీ కొట్టడం లేదురా, నేను పుట్టింది నెల్లూరు మాదే, నెల్లూరు నేను మాట్లాడేది అని చెప్పేసి చెప్తున్నాయి. అప్పుడు అవును ఇంకా సైలెంట్ అయిపోయినరు. అంటే ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారా? ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడతా ఉంటారు. వీళ్ళకి ఏం పని పట్టలేదు, ఊరికి మెసేజ్లు పెడతా ఉంటారు. నేను ఏది మాట్లాడినా అన్నా. మొన్న నేనేదో ఇది రఘువరన్ బీటెక్ లో ఒక డైలాగ్ ఉంది చూడు, ఆ డైలాగ్ పెడితే నేనేదో జగన్మోహన్ రెడ్డి అన్నాను, నేనేమో పవన్ కళ్యాణ్ అయినట్టు, నేను జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు ఓఎం ఎన్ని బూతులు తిట్టిపోసింది తెలిసిన ఇలా. అబ్బే నాకు అసలు నచ్చలే వీళ్ళ పద్ధతి. నేనేదో డైలాగ్ పెట్టుకుని ఇది చేస్తే పెద్ద డైలాగ్ అనే వీళ్ళు నేను జగన్మోహన్ రెడ్డి అన్నాననే నాకు మాటలు అన్నారు వీళ్ళు నన్ను. సరే అంటే అనుకోనరా నాయన ఏం కాదులే అని చెప్పేసి వదిలేసిన. ఓకే, నువ్వు నార్మల్ గా నీ అభిప్రాయం చెప్తున్నావు అంతేగాని పొలిటికల్ సైడ్ ఏమీ కాదు కదా. నీ పొలిటికల్ సైడ్ చాలా రీల్స్ ఉన్నాయి, నువ్వు మాట్లాడిన రీల్స్ ఉన్నాయి, డాన్స్ వీడియోస్ ఉన్నాయి, నువ్వు సాంగ్స్ కి లిప్ మూమెంట్ ఇచ్చిన రీల్స్ ఉన్నాయి. కానీ పొలిటికల్ సైడ్ మాత్రం ఎక్కువగా వైరల్ అయిపోయింది. ఒక 2 పర్సన్స్ గురించి మాట్లాడి మాత్రం ఎక్కువ వైరల్ అయిపోయింది. ఏంది మే అంటూ ఊరికే గై మాట్లాడితే ఏడుంటదిరా పాయింట్ మాట్లాడితే కదా. నాకేంటంటే నేను 2019లో 19లో జగన్ అన్న వచ్చింది కదా సీఎం గా, అప్పుడు కొన్ని చూసి వచ్చిన ఇదనమాట ఇది. ఈరోజు ఏదో కావాలని ఏదో ఫేమ్ కోసము, ఫేమ్ వస్తే ఎంత రాకపోతుంది. ఫేమ్ అంటే ఏంది, ఫేమ్ అంటే ఏం చెప్పు. నాకు చాలా మంది ఫేమ్ కోసం అంటారు. ఫేమ్ అంటే ఏంది 10 మంది తెలియడమా? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు, తెలంగాణలో ఎంతమంది ఉంటారో, మహా అయితే ఒక 7 కోట్ల మంది ఉంటారా, వాళ్ళకి తెలిస్తే దాన్ని ఫేమ్ అంటారా? తెలియకపోతే ఇప్పుడు ఏందంట నష్టమా? తెలిసిన నష్టం ఏంది, తెలియకపోయిన నష్టం ఏంది? చాలా మంది ఫేమ్ అంటారు. ఫేమ్ కోసం మాట్లాడేది అనుభవించినాం కాబట్టి, అక్కడ అంత గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినాం కాబట్టి ఈ రోజు తిరిగి అదే ప్రభుత్వాలు ఇప్పుడు ఏదైతే ముందుకు వెళ్ళిపోతా ఉంటే ప్రభు విమర్శిస్తుంటే మరి కోపం రాదా? అది మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఫేమ్ కోసం అంటారు. ఏం చేయాలా? ఎవరితో పట్టించుకునేదిలే, మనం మాట్లాడుతూ పోతా ఉండడమే. ఎవరైనా ఏమైనా అనుకోని మనకెందుక, మనం మాట్లాడాలనుకున్నాం బరాబర్ మాట్లాడతాం అంతే, ఎవరికి తగ్గేదిలే. అంటే పుష్ప సినిమానే నేను కాసేపు చూస్తున్నట్టుంది, కూర్చోబెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుంది. కానీ ఈ వీడియో రీల్ అసలు సుకుమార్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే పుష్ప టైంలో చూసిన పుష్ప 2కి ఏదో ఒక క్యారెక్టర్ అసైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఆఫీస్కి కూడా వెళ్ళిలా, నేనా పుష్ప 2 ఆఫీస్కి రమ్మని చెప్తే వెళ్ళి ఆడిషన్ కూడా ఇచ్చిన వాళ్ళు ఇలా మనకి. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో 4 లక్షల పైనే ఉన్నారు కదా. 455. సూపర్ అక్క. 1.5 year లో అసలు ఇప్పుడు ఎవరికి అంత జెన్యున్ గా అయితే రావట్లేదు. అవును, అందరూ చాలా మంది అడిగిండ్రు నన్ను, నువ్వు ఎంత పే చేస్తావని. ఇదేది పేమెంట్ కూడా పే చేయించిన, నాకు తెలియదు ఈ విషయం అని చెప్పేసి అన్న ఒక అడిగితే నన్ను, నాకు తెలియదు ఈ విషయం, లేకపోతే నేను కూడా ఒక 5,000 ఇచ్చుంటే ఇంకొక 50,000 మంది వచ్చేవానంటే అబ్బే అంత రారు, మహా అయితే ఒక 1,000 2,000 మంది 5,000 మంది వస్తారు అని చెప్పి ఈ పద్ధతి కూడా ఉందా? నాకు తెలియదు. తెలిసిన మీకా? అవును, ఇన్స్టాగ్రామ్ లో యాక్చువల్లీ అకౌంట్లు కొనుక్కుంటారు, పెయిడ్ ఫాలోవర్స్ అని ఉంటారు, వీడియోస్ తక్కువ ఉంటాయి కానీ అవి రీచింగ్ అంత కనిపించవు.
మనకి రీచ్ గానీ షేర్స్ గానీ కమెంట్స్ గానీ ఎక్కువ ఉన్నాయి అనుకో, దాని అంటే కొన్ని రోజుల నుంచి పెడుతుంటే మనకు తెలిసిపోద్ది. ఈ మధ్య చూసినా నేను ఒక ఆన్ దగ్గర తీసుకొనా 25,000 మంది ఏమో ఉండరు, వీళ్ళు మళ్ళీ వీడియో పెడితే 600 700 అట్లా ఉండే. అది ఇదేందబ్బా 25,000 అట్లీస్ట్ ఒక 5,000 మంది చూడాలి కదా, ఇదేంది 200 600 ఉందా అని చెప్పేసి అనుకొని చూస్తే అది ఫాలోవర్స్కి వెళ్తే అవన్నీ ఇట్లా డార్క్ లేకుండా నార్మల్ గా ఉండే. ఓహో ఇదే కథ అని చెప్పేసి అప్పుడు తెలిసింది నాకు, ఇది కూడా ఉందా అని. కొన్ని తెలియదురా నాకు, ఎట్లా బతికేయొద్దా సమాజంతో పాటు. ఎవరు చెప్పారు నీకు అసలు ఇన్స్టాగ్రామ్ అని ఒక యాప్ ఉంది, దీంట్లో రీల్స్ చేస్తే రీచ్ అయ్యిద్ది అని ఎలా చెప్పారా, లేదా నీ హ్యాపీనెస్ కోసం చేసావా? మా ఆయన చెప్పిండు ఇన్స్టాగ్రాము ఉంది కదా అని చెప్పేసి, అది డౌన్లోడ్ చేసి పెట్టిన, సరేలే చూద్దాంలే అని చెప్పి డౌన్లోడ్ చేసి పెట్టిన. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఊరుకుంటే ఊరా పేరు అని ఏదో ఒకటి ఫోన్లో కలబెడతా ఉంటాం కదా, ఆమె చేసి పెడితే అది నాకు అంటే భయం వేసింది ఫస్ట్. ఏముందిలే ఇన్స్టాగ్రామ్ ఏముందిలే అని చెప్పేసి అనుకున్నా. అది ఇందాక చెప్పిలే బరిల్దని మొత్తం ఊరికి పోయినప్పుడు ఇంకా ఆడ నుంచి స్టార్ట్ అయింది. సరే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అప్పుడు పాటగా అందరు చూస్తూ ఉంటాం కదా చాలా, సరే మనం కూడా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అట్లా మొదలు పెట్టిన. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు అన్ని చదువుతావా? కొన్ని చదవతా, అన్ని చదవను, కొన్ని చదవతా. అంటే ఇప్పుడు ఒక్కొక్క వీడియో మిలియన్స్ కూడా వెళ్తుంది కదా, అట్లా చూసుకుంటావా? ఏమనిపిస్తుంది? లైక్లు కమెంట్లు వస్తూనే ఉంటాయా ఓపెన్ చేయగానే? ఓయమ్మ మిలియన్ వ్యూస్కి వెళ్ళిందంటే కామెంట్లే ఉంటాయిరా, దాదాపుగా 3,000 4,000 5,000 అట్లా ఉంటాయి కామెంట్స్. వాటిని యాడ చూసేదా, టైం ఏడుందా, బిజీ షెడ్యూల్ అయిపోయా, యాడ చూస్తావా? వంట బాగా చేస్తావా? బాగా తింటాను కూడా. మీ పిల్లలు ఏమంటారు అక్క నీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూసి, రీల్స్ చూసి? వాళ్ళు ఏమైనా చెప్తారా నీకు? వాళ్ళు ఏం చెప్పరు, మమ్మీ బాగుంది మమ్మీ అని అంటారు. ఆ కింద కామెంట్ సెక్షన్, మా పెద్దోడు కామెంట్ సెక్షన్ వచ్చినాయి అని అసలు ఏం పట్టించుకోడు వాడు. సర్లే మమ్మీ అవన్నీ పెడతా ఉంటాయి. నా బిడ్డలు నిజంగా నేను ఈరోజు చెప్పడం కాదు, నా బిడ్డలని చెప్పడం కాదు, నిజంగా రత్నాలు రా నా బిడ్డలు. వాళ్ళు ఇట్లా చెప్తున్నారు కదా మమ్మీ నీకు ఎందుకు అవసరమా, ఇది ఏంది ఇది అని చెప్పేసి ఎప్పుడు అనేదిలే. ఇప్పుడు నా బిడ్డ 9th క్లాస్ అంటే వాడికి బాగా తెలుసు కదా, అట్లా ఏం అనేదిలే. జనసేన పార్టీ అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక విపరీతమైన అభిమానంతో నీ మాటలు ఉంటూ ఉంటాయి. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు ఇష్టపడుతున్నావు అంటే ఒక విషయం ఉంటుంది. సో నీకెందుకు అంత అభిమానం? నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా సినిమాలు వాళ్ళు చూసే, పెద్ద చిరంజీవి గారి సినిమాలు చూసే పెరిగినాం మేము. ఎక్కడో అప్పుడు ఆడో ఎవరింట్లోనే టీవీ ఉండేది, ఆడికి పోయి పొద్దున్న 9 గంటలకు నైట్ 9 గంటలకు సినిమా వస్తల్లా. అప్పుడు చిరంజీవి సినిమా ఏదన్నా వచ్చిందంటే ముందుగా తెలిసిపోతల్లా. ఇంకా నైట్ అంతా ఆడే కూర్చొని తూగుతా వచ్చేవాళ్ళం. బాగా ఇష్టం అనమాట చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆ అభిమానం కదా ఇదంతా, అది ఇప్పటి నుంచి వచ్చిన, చిన్నప్పటి నుంచి వచ్చిన అభిమానం అది. అందుకే వీడియోస్ కూడా అట్లా పెడుతుంటావు. నేను ఇప్పటి వరకు అన్ని సినిమాలు తీసినాను కానీ ఎవరు నేను అసలు సెల్ఫీ దిగను, నాకు ఇష్టం ఉండదు. అందుకేనా ఫోటో అని అడిగావు? నేను దిగితే నేను ఒక పవన్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారు దిగాలనుకున్నా, వాళ్ళు ఇప్పటికి కనపడలా నాకు. అది సైరా నరసింహారెడ్డి సినిమా చూసి వెళ్ళినాను కానీ షూటింగ్కే, నేను చిరంజీవి గారిని చూడంగానే అసలు ఇంక ఇట్లే చూస్తా ఉండిపోయిన ఆ గెటప్ లో. నీ వీడియోలో అయితే వాళ్ళు చూసే ఉంటారు, అందరూ చూసుంటారు ఆల్మోస్ట్. చంద్రబాబు గారు చూసుంటారు, చిరంజీవి గారు చూసుంటారు, పవన్ కళ్యాణ్ గారు చూసుంటారు, నాగబాబు గారు ఎక్కువ యాక్టివ్ ఉంటారు డిజిటల్లో, ఆయన చూసుంటారు. ఎందుకంటే పర్టికులర్ గా విన్నింగ్ తర్వాత నీ వీడియోస్ చాలా బాగా, పార్టీకి పెట్టిన తర్వాత విన్నింగ్ టైంలో నీది బాగా. చాలా మంది అన్నారు రా పన్ను విన్నింగ్ అంటే గుర్తొస్తుంది నాకు. పార్టీ గెలిచింది కాబట్టి ఈ రోజు ఎగిరెగిరి పడతా ఉండాలి నువ్వా, అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు గొంతు లేపినవా నువ్వు అంటే ఎందుకు లేపలేదా? పార్టీ ఇంకా ఎలక్షన్స్ వస్తే 2 4 నెలలు 5 నెలల ముందు నుంచి కూడా మాట్లాడినా నేను. ఏం చేసిండ్రా అప్పుడు? నా ఏదో ఫోన్ చేసిండ్రో, నీకు ఒక కూతురు ఉంది కదా, ఇట్లా చేస్తే ఏం చేస్తావు అది ఇదని, ఇట్లాంటి మాటలే ఇంకేం ఉంటాయి, ఏం చేస్తారా? నేను దేనికి భయపడను రా, మహా అయితే బతికితే ఇందాక చెప్పినాను కదా, ఎన్ని రోజులు బతుకుతాము, ఎప్పుడైనా ఒక రోజు పోవాల్సిందే కదా, దానికి భయపడి ఎందుకంట. మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడేయాలా, తినాలనుకున్నప్పుడు తినేయాలా, అంతే. అయితే మొత్తానికి ఇక్కడే ఉంటావు, సినిమా ఇండస్ట్రీలోనే నీ లైఫ్ జర్నీ. నేను అనుకున్న గోల్ ని కంప్లీట్ చేస్తాను, చేయకపోయినా పర్వాలేదు అంటా వల్ల. నేనా నీకు ఫేవరెట్ హీరో ఎవరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో? చెప్పినాను కదా చిరంజీవి గారు. మరి ఆయన ఇప్పటికీ డిజిటల్లో అంటే ఆయన జిమ్కి వెళ్ళే వీడియోస్, ఇప్పటికీ ఆయన ఎంత యంగ్గా ఉన్నారు వీడియోస్ పెడుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా హ్యాపీ అనిపిస్తుందిలా. నేను అనుకుంటాను నిజంగా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు నా ఆయుష్ పోసుకొని 200 ఉండాలని కోరుకుంటాను నేను. నిజంగా అలాంటి వాళ్ళు ఉండాలి కదరా. ఇప్పుడు చిరంజీవి గారు చాలా మందికి హెల్ప్ చేస్తారు. మన రోజు మాట్లాడుతుంది, ఏం చేసిన చిరంజీవి గారు అని మాట్లాడుతుంది. అంతకుముందు గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి ఆ చీరాకోక పెట్టినా బిర్యానీలు చేసి అంతా తిని మింగి వస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర మాట్లాడడం తప్పు కదా. ఇలా మాట్లాడితే కోపం రాకుండా ఎట్లా ఉంటుంది? అభిమాన హీరో గురించి అట్లా మాట్లాడితే ఎవరికైనా కోపం రాదా? ఇట్లా ఉంటది ఈ
మా రోజక్క కథ. అట్లా చిరంజీవి గారికి ఎంతమంది కరోనా వచ్చినప్పుడు ఎంత సేవలు చేసిండ్రా. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అని రామ్ చరణ్ గారు కూడా అట్లే చేస్తా వల్ల ఏం తగ్గేదిలే. వాళ్ళు సంపాదించిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తుల్లో కొన్ని కోట్లు ఇట్లా ప్రజలకి ఈయన సరిపోతా ఉండే. ముగ్గురు కూడా, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, మన రామ్ చరణ్ గారు కానీ, అందరు కూడా అది బ్లడ్లోనే ఉంది అందరికి దానాలు చేసేది. ఇంకేడ చెప్పా. నీ మాటలైన ప్రతి ఒక్కరు నువ్వు కావాలని పొలిటికల్ వీడియోస్ చేస్తున్నావు అని అనుకోరు. అభిమానంతోనే అభిమాని హీరోని ఏదోనా అంటే ఆ కోపంతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అంటే పొలిటికల్ అంటే నేను పాలిటిక్స్ ఎలా ఉండాలి ఏందనేది నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకున్నా. ఒక హుందాతనంగా పాలిటిక్స్ చేయాలంటే ఎట్లా అనేది ఆయన చూసి నేర్చుకున్నా. ఎలా మాట్లాడతాడు, ఒక విజనరీ ఎలా ఉంటుంది. అందుకు పొలిటీషియన్లో నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా అభిమానం, బాగా ఇష్టం ఆయన అంటే. దాని తర్వాత మళ్ళీ సేమ్ అదే పొజిషన్లోకి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇంకా అసలు అభిమాన యాక్టరు మళ్ళీ అభిమాన పొలిటీషియన్ ఉంటే ఎట్లుంటది చెప్పా, ఆగుతురు ఎవరైనా. అట్లా ఈ మాటలన్నీ వాళ్ళకి రీచ్ అయ్యి ఈ వీడియోస్ అన్ని వాళ్ళు చూసి ఒకవేళ ఆ కలిసి మూమెంట్ వచ్చినప్పుడు నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో ఏంటో. అసలు నిజంగా నేను కానీ అట్లా కలిసే మూమెంట్ కానీ వస్తే ఫస్ట్ సెల్ఫీ తీసుకొని నీకే షేర్ చేస్తా. నాకే షేర్ చేయి. ఓకే, ఇంకొకటి నువ్వు ఇప్పుడు ఎవరితో ఫోటోలు దిగలేదు కదా ఇప్పటి వరకు? నో, దిగితే ఒక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అంతే. అంతే. భలే ఇరికించు నన్ను ఈరోజు నువ్వు. ఆ ఫోటో నేను బయట పెట్టను. ఓకే సరే, ఇప్పుడు అంతా ఓకే. నీ నెల్లూరు స్లాంగ్ వద్దు నాకు. ఇప్పుడు పులి సీత కాకుండా సీతా మహాలక్ష్మి నార్మల్ గా మాట్లాడతావు కాబట్టి ఆ స్లాంగ్ కూడా పరిచయం చేద్దాం జనాలకి. నువ్వు సింగర్ గా అవ్వాలనుకున్నావు కదా, ఎప్పుడు అంటే ఎప్పటి నుంచి నువ్వు సింగర్ గా అవ్వాలనుకున్నావు? నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లోనే ఎట్లా సింగింగ్ అంటే అంతకు ముందు చదివేటప్పుడు స్కూల్ మీద స్టేజెస్ లో అట్లా పాటలు పాడుతూ ఉండేదాన్ని. ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. సో అట్లా అందరూ నీ గాత్రం చాలా బాగుంటుందమ్మా, సింగర్ గా ట్రై చేయొచ్చు కదా, అట్లా అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. సరే హైదరాబాద్కి వచ్చినాం కదా, ఒక సంగీతం నేర్చుకుందాము, తర్వాత సింగర్ గా వెళ్దాము అని అనుకున్న నేపథ్యంలో అనుకోకుండా ఆర్టిస్ట్ అయిపోయా. అంతే, తేడా ఏం లేదు. అంతే. మర్చిపోయిన ఇంకొక విషయం చెప్పాలి నీకు, ఇది కూడా మన నెల్లూరు స్లాంగ్ లో చెప్తా. ఆడికి సంగీతం నేర్చుకొని పోతే ఆయన సా అనమంటాడు, నేను కూడా సా అంట. రీ అనమంటాడు, రీ అంట. మేడం మీరు మీకు వచ్చిన దాంట్లో పాడుతున్నారు, అట్లా కాదు మామూలుగా వాడండి అంటాడు. నాకేమో అర్థం కాకపోయా, ఏం చేయాలని చెప్పేసి 3 రోజులు ఇదే తంతు. సరిగమ పదనిసా అంటాడు, నేను కూడా సరిగమ పదనిసా అంట. అలా కాదు మేడం, మీరు కీల గొంతుతో మాట్లాడుతున్నారు, కీల గొంతు పలుకుతా ఉన్నారు, అది కాదు మీ ఒరిజినల్తో పాడండి అని చెప్పేసాను. ఏంద్రో పోనాయన నువ్వు అసలు నాకు సంగీతం వద్దు, ఏ వద్దురా ఆడి వల్ల విరమించుకుంటారా. నేను యూసఫ్ కూడా ఇప్పుడు కూడా సంగీతం కూడా వద్దా? మరేం చేయాలా, నాకుండే గాత్రం ఒకటి, అతనేమో ఒకటి అనమంటాడు, నాకేమో రాకపోయా, ఎట్లా చేయాలా? అదొక స్వీట్ మెమరీ నాకు. ఓకే, ఇప్పుడు కూడా మాకు స్వీట్ మెమరీ కావాలి, పాడు. శ్రీమన్ మహారాజా మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నె బంగారు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. నిజంగా చాలా చక్కగా పాడే. యాక్టర్ అంటే అలా చెప్పడం వల్ల నువ్వు యాక్టర్ అయ్యావు, బట్ బేసికల్ గా పాడే తీరు కొంచెం ఉంటేనే లోపల బయటకు వస్తుంది. యాక్టింగ్, అది డైలాగులు చెప్పడం అసలు బాగా ఇష్టం నాకు. అవునా? అసలు మామూలు కాదు. అలాగే ఉండాలి. ఒక మంచి వేలో వెళ్ళాలంటే ఇలాగే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది, కానీ మనం పరిగెట్టేస్తే రాదు. నేను అంటున్నాను కదా, అయితే అవుతుంది లేకపోతే లేదు, దేనికి కృంగిపోకూడదు అని. చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం లగ్జరీకి అలవాటు పడిపోయి అయ్యో రాలేదని చెప్పేసి మంచి బ్యూటీ పార్లర్కో లేకపోతే హెయిర్కో ఫేస్కో తర్వాత చేతులకో కాళ్ళకో ఇదైపోయి ముందు డబ్బులు ఉన్నప్పుడు అంతా పెట్టేసుకుంటారు. రేపు ఒక సడన్గా ఒక ఇన్కమ్ రావడం ఆగిపోయింది అనుకో, సూసైడ్లు చేసుకొని సో ఇట్లా అయిపోతున్నారు అనమాట. ఎవరు కూడా ఆడంబరాలకు పోబాకండి. ఇండస్ట్రీలో ఈ కలర్ ఫీల్డ్ అనమాట, ఫీల్డే కలర్ ఫీల్డ్. ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్త ఉంటేనే మనం ఇది ఉంటాం. ఏమాత్రం
ఇప్పుడు చేతులు ఇలా పట్టుకుంటాం రా, ఇప్పుడు ఈ చేతిలో ఏముందో నీకు తెలిసినా లేదు కదా. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే ఆ చేతిలో ఏం లేదని తెలిసిపోతుంది. కాకపోతే ఆడపిల్లలు కూడా ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలా చూపించకూడదు. సో ఇలా ఉందంటే సో ఈ అమ్మాయి దగ్గర ఏదో వర్త్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు, వాల్యూ కూడా ఇస్తారు. ఎప్పుడైతే నువ్వు ఓపెన్ అయిపోతావో మొత్తం తెలిసిపోతుంది. సో ఈ అమ్మాయి ఉత్త వేస్ట్ అని అనుకుంటే చాలా మంది తెలుసుకోవాలి. ఇది అందరూ మాటలకు అందరూ చెప్పరు, కొన్ని చెప్పినప్పుడు కొంతమంది గ్రహించి అది వింటేనే ఆడపిల్లల జీవితం బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సీతక్క. Thank you. ఇప్పటి నుంచి నాకు ఒక అక్క దొరికింది ఇన్స్టాగ్రామ్ లో. అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ చాలా నచ్చుతుంది నాకు. Yes. ఎందుకంటే నేను కూడా కొంచెం ఇంచుమించు అంత కాకపోయినా కొంచెం అట్లా ఉంటాను. ఏదన్నా కొంచెం ముందుకి స్ట్రైట్ గా మాట్లాడేస్తాను, దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి, దాన్ని కూడా తీసుకోగలుగుతాను. ఏమిలా ఈ రోజు నుంచి నీకు ఒక హక్కు ఉంది అనుకో. తప్పకుండా నీ ఎనర్జీ, నీ సపోర్ట్ కూడా తీసుకుని ఇంకొంచెం ఎక్కువగా అంతే. మా సుమన్ టీవీకి వచ్చావు ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో నా మచ్. షోలో చాలా విషయాలు చెప్పావు. ఈ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. ఈ విషయాలు ఎక్కడ షేర్ చేసుకోవాలి, నేను చాలా ఇంటర్వ్యూ చేశాను కానీ జస్ట్ వాళ్ళు పొలిటికల్ గా అడిగారు, తర్వాత వాళ్ళు ఇది అడిగారు తప్పితే సో ఇంత డీటెయిల్డ్ గా నేను ఎప్పుడు ఈ స్లాంగ్ లో మాట్లాడలే. నాన్ స్టాప్ గా నువ్వు 30 minutes మాట్లాడించు నెల్లూరు స్లాంగ్ లో, ఇది మామూలుగా అంటే ఉండదు. ఇది క్యారెక్టరైజేషన్ మీకు ఉపయోగపడుతుంది అక్క, అందుకని నువ్వు మాట్లాడగలుగుతున్నావు కదా. అవునవును. ఇప్పుడు కరెంట్ సినిమాలు అలాగే వస్తున్నాయి కాబట్టి నేను మాట్లాడించాను. నేను అడగంగానే వెంటనే ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రైట్. ఓకే.